ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఓ విద్యార్థికి అగ్ని పరీక్షగా మారాయి. కందర రాంసాయి అనే విద్యార్థి తండ్రి శివకుమార్ ఆదివారం గుండెపోటుతో మరణించగా ఒకవైపు తండ్రి ఖననం కార్యక్రమం, మరోవైపు పరీక్ష ఉండటంతో అతడు తీవ్ర విషాదంలోకి మునిగిపోయారు. కుటుంబ సభ్యులు మరియు కళాశాల కరస్పాండెంట్ మధుర భాష సలహాతో దుఃఖాన్ని అధిగమించి పరీక్ష హాలులో చేరుకున్నాడు. పరీక్షా కేంద్రం వద్ద కన్నీటి పర్వతమైందన అతడిని అందరూ ఓదార్చగా తండ్రి ఆశయాన్ని నిలబెట్టేందుకు తన విద్య భవిష్యత్తు కోసం పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ పరిధి సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన తొలి పాలక వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ప్రతి వార్డు అభివృద్ధికి ప్రణాళికబద్దంగా కృషి చేస్తామని, నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలకు 15 కోట్ల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో నిమగ్నమై ఉండండి. మీ పరిధిలో మీరు చేసుకోండి. ప్రభుత్వ అధికారులు వాళ్ళకి చర్చించండి. కొంతకాలంలో మేము ఎవరైనా అందుబాటులో ఉంటాం. 10-12 సంవత్సరాల సార్ పనిచేస్తున్నాం. మీకు తెలిసి ఏ విధంగా పనిచేస్తున్నాము. కాబట్టి మీరు అధికార యంత్రాంగం 2 జోడు కూడా లేక మేము కలిసి పనిచేస్తే ఈజీగా ప్రాసెస్ అవ్వాలి. అధికారులతో సత్సంబంధాలు పెట్టుకొని మంచిగా కోఆర్డినేషన్ చేసుకొని అధికారులు ఇంకో సూచన ఎవరు ఫోన్ చేసి ఇవ్వండి. ఈ సెల్లపడండి ఒక షీట్ తయారు చేసి కౌన్సిలర్లకు ఇవ్వండి. కౌన్సిలర్స్ సెల్లపడం షీట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి.